మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ 7/G సార్. ఇప్పటికి ఎన్ని రాడ్లు ఇస్తారు సార్? ఈ మూవీతో కూడా పెద్ద రాడ్ అనిపించింది. ఊళ్ళోకెళ్లే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్. ఊళ్ళోకెళ్తే ఒక ఇల్లు ఉంటది. ఆ ఇంట్లోకి కొన్ని మంది అద్దెకైతే వస్తారు. నైట్ పూట అరుపులు, దయ్య శబ్దం అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో. మూవీ చెప్పుకోవడానికి అంత పెద్ద స్టోరీ అయితే కాదు, సింపుల్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా దయ్యం ఉండి లేక అన్నట్టు సాగిపోద్ది ఈ మూవీ. సెకండ్ హాఫ్ నుంచి దయ్యం ఉంది అనేలాగా ఈ మూవీ అయితే ఉంటుంది అనుకోవచ్చు. కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి అంతగా వర్కౌట్ కాలే అనిపించింది. ఫ్యామిలీతో 100%గా వాచ్ చేయొచ్చు ఈ మూవీని. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. హీరోయిన్ 70 బృందావనం కాలనీలో ఆ మూవీ తీసింది కదా, ఆ హీరోయిన్ ఈ మూవీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కొస్తే చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా చాలా లాగ్ అనిపించింది. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ తీసుకొచ్చి ఇరికిచ్చి వాళ్ళతో కామెడీ చేపించి అలా సాగిపోయింది అనుకోవచ్చు ఈ మూవీ. బేసిక్గా స్టోరీలో దమ్ము లేనిది అంత పెద్ద సినిమా అయినా ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీలో కూడా స్టోరీ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ అంటే పోయిందనుకోవచ్చు. సెకండ్ హాఫ్లో ఏమన్నా మ్యాటర్ ఉంటుందా అనుకుంటే ఎక్కడ కూడా మ్యాటర్ అనిపించలే. ఈ మూవీ తమిళ్లో విడుదలై అట్ర ఫ్లాప్గా నిలిచింది. ఇప్పుడు మన తెలుగులోకి అవైలబుల్గా వచ్చేసింది. మీరు ఈ మూవీని చూడాలంటే ఎక్కడ దొరికిందో తెలుసు కదా, పోయి చూడండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీ రివ్యూస్ ఇచ్చినాం, పోయి చూడండి ప్లీజ్ సపోర్ట్.